హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనము ఒక స్కిల్ యూనివర్సిటీ అయినటువంటి రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ. ఇది కేవలం ఏవియేషన్ రంగం గురించి మాత్రమే ఉన్నటువంటి యూనివర్సిటీ అండి. సో రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ అనేది రాయ్‌బరేలీ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. ఈ రాయ్‌బరేలీ అనేటువంటి ప్రాంతం వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లో ఉంటదనమాట. ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఇది మన రాజీవ్ గాంధీకి ఇష్టమైన ప్లేస్ అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయన పేరు మీద ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం కోర్సెస్ ఉన్నాయి, అది మన తెలుగు పిల్లలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది తీసుకున్నప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది కదా. సో BFFC ఈ కోర్స్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ కోర్స్ అండి. సార్ దీని ఫ్లైయర్ చూపిస్తాను మీకు. సో బేసిక్ ఫైర్ ఫైటర్స్ కోర్స్, చాలా ఉపాధి ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఆపర్చునిటీస్ అయితే మాత్రం అందరికీ జాబ్ వచ్చేస్తుంది. బేసిక్ ఫైర్ ఫైటర్స్ కోర్సులో 6 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా. ఈ బేసిక్ ఫైర్ ఫైటర్స్ కోర్స్ అనేది 6 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. మేల్ అండ్ ఫిమేల్ కెన్ అప్లై. మినిమం హైట్ వచ్చేసి 157 centimeters మేలే, అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే మాత్రం 160 centimeters ఉండాలి. క్వాలిఫికేషన్ 10+2. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 24 years వరకు ఫిజికల్లీ మెడికల్లీ ఫిట్ ఉండాలి. దీంట్లో లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండాలి. దీని ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఎంత? 100%. శాలరీ ఎంత వస్తుంది మెన్షన్ చేయలేదు కదా, నేను చెప్తున్నా. 25,000 వస్తుంది స్టార్టింగ్ శాలరీ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 6 నెలల్లో, లేకపోతే మీకు లైసెన్స్ వచ్చేదానికి కొంచెం టైం పడింది అనుకుంటే కూడా 6 నెలల్లో 25,000 వస్తుంది. ఇక్కడ బీటెక్ చేస్తే ఏమొస్తుంది? 15,000 వస్తుంది. దృఢంగా ఉండి మంచిగా చేసుకోవాలనుకుంటే ఫైర్ ఫైటింగ్లో మీకు 60,000-70,000 కూడా శాలరీస్ వస్తాయి. ఒక 5-6 years 10 years చేసుకున్నట్లయితే హ్యాపీగా. ఏవియేషన్ చూడండి, వాళ్ళు డీటెయిల్స్గా కూడా ఇచ్చినారు. మీరు ఇంకేదైనా అవసరం అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కోండి. 9963350323 వాళ్ళ నెంబర్, యూనివర్సిటీ వాళ్ళ నెంబర్ ఇది. మీరు వాళ్ళకి కూడా కాల్ చేయొచ్చు. ఈ అడ్మిషన్ చేయడం ఎట్లా, ఏంది, దీని పంచాయతీ ఏదైనా మీకు హెల్ప్ అవసరం అయితే మా దగ్గరికి వస్తే దీనికి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్ ఫైర్ ఫైటర్స్ కోర్స్ అండి. మీకు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. ఒక 2 లక్షలు ఏమో దీని ఫీజు ఉంటుంది. సో ఇంకా సెకండ్ కోర్స్ వచ్చేసి BMS అండి. ఇది మన తెలుగు పిల్లలకు బాగా ఉపయోగపడే కోర్సు. దీని ఫ్లైయర్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. 2 years ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఏవియేషన్ అండ్ ఎయిర్ కార్గో. సో ఈ లాస్ట్ ఫైనల్ ఇయర్లో వీళ్ళకి వచ్చేసి 9,000 స్టైఫండ్ ఫర్ మంత్ కూడా ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ మినిమమ్ ఆఫ్ 50% ఇన్ అగ్రిగేట్ ఇన్ 10+2 విత్ మ్యాథమెటిక్స్ ఆర్ కామర్స్ స్ట్రీమ్. కామర్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈ SC/ST రిజర్వేషన్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 21 years లోపల వీళ్ళు చేసుకోవాలి. దీని యొక్క ఫీజు ఎంత ఉందంటే ఇంక్లూడింగ్ హాస్టల్తో కలిపి 6 లక్షల రూపాయలు ఉంటుందండి. టోటల్ 6 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్. ఏవియేషన్ ఇండస్ట్రీలో రావడానికి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే ఇంకోటి లేదు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. 6 లక్షల్లో ఫుడ్ అకామిడేషన్ వస్తుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్లో వచ్చేసి మీకు 1 లక్ష రూపాయలు పోతే 4.5 లక్షలు మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటపడిపోవచ్చు. సో rgnu.ac.in మీకు సైట్లోకి పోతే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. సో ఇంకొక కోర్సు వీళ్ళ దగ్గర ఏముందనేది చూద్దాము. PGDAO అండి. ఇది డిగ్రీ అయిపోయినటువంటి పిల్లలకి ఇది కూడా బాగుంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్. సో ఇది కూడా మీకు ఒక 3 lakhs వరకు ఉంటుందండి ఫీజు. చూడండి, 12 months ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. 6 months ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎట్ ఎనీ GMR ఎయిర్పోర్ట్స్. సో మనకి యాక్చువల్గా వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఒక 6 నెలల పాటు ఉంటుంది. ఒక 12 నెలల పాటు వచ్చేసి అక్కడ ఉంటుంది. దీనికి కూడా ఒక 4.5 lakhs వరకు ఫీజు ఉందండి. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ మినిమం 50% అగ్రిగేట్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది కూడా మనకి ఒక 120 seats ఉన్నాయి. దీంట్లో కూడా మనం అడ్మిషన్లో హెల్ప్ చేయగలము. మనకు రికమెండేషన్ కూడా కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా ఈ GMRతో టైప్ అయింది కాబట్టి మనం ఎంతో కొంత స్టూడెంట్కి హెల్ప్ చేసేదానికి ఉంటుంది. చాలా ఫాస్ట్ ఉంటాయండి. ఫైర్ ఫైటింగ్కి అయితే సీట్లు సంవత్సరం ముందు బుక్ చేసేసుకుంటారు. చాలా హడావిడి ఉంటుంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో అప్లికేషన్ చేసి సక్సెస్ఫుల్గా మెరిట్ లిస్టులు ఇవన్నీ వస్తాయి. ఎక్కువ మ్యానిపులేషన్ ఏముండదు, కానీ ఒక 10% మనం అటు ఇటు కొంచెం అడ్జస్ట్మెంట్ కింద చేసేయచ్చు అన్నట్టు తెలివితేటలతో. సో ఇటువంటి యూనివర్సిటీస్ ఏవియేషన్ ఇండస్ట్రీలోకి రావాలనుకొని సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మమ్మల్ని సంప్రదించినట్టయితే మీకు తగిన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై.